ఈరోజు నర్సాపూర్ పట్టణంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఆంజనేయులరావు గారి ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ తీరుకు, కేంద్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్లో మన తెలంగాణకు చూపిన మొండి చేయికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ మరియు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రస్ఫుటంగా కేంద్ర బడ్జెట్ను చూసినట్టయితే ఏ చిన్నపిల్లవానికైనా అర్థమవుతుంది. సోదరి చెప్పినట్టు మరి జాతీయ సంపదలో, జాతీయ రెవెన్యూలో మనం ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మన వాటా రూపంలో మనం అందిస్తున్నటువంటి మరి ఆదాయం ఎంత, మరి ఈరోజు ఈ బడ్జెట్లో మన రాష్ట్రానికి వాళ్ళు కేటాయించిన వాటా ఎంత ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. ఒక వివక్ష అనేది కళ్ళకు కనబడ్డట్టు కనబడుతుంది. ఈరోజు కేవలం ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఒక డైనమిక్ చీఫ్ మినిస్టర్ దీన్ని పరిపాలిస్తున్నాడు. ఎక్కడ ఈ పథకాలు అన్ని కూడా అమలై రేపు రానున్న కాలంలో మళ్ళీ ఇది స్థిరంగా కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉండబోతుందనే ఒక దురాలోచనతో ఈరోజు మనకు కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించింది. కాబట్టి అందరూ కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రజలు మరి రాష్ట్రంలో అధికారంలోకి మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చినా మరి మొన్నటి ఎన్నికల్లో 17 ఎంపీలు ఉంటే దాదాపు 8 ఎంపీలను ఈ రాష్ట్రం నుంచి మరి కేంద్రానికి బీజేపీకి అందించింది. అదే కాకుండా 2 కేంద్ర మంత్రులు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి ఈరోజు నేను వాళ్ళని అడుగుతున్నా, మీ అంకెల్ మీకు కనబడతలేవా? కిషన్ రెడ్డి, మరి బండి సంజయ్, ఒక్కసారి కళ్ళద్దాలు పెట్టుకోండి. కళ్ళద్దాలు లేకపోతే మరి మీ పేపర్లు అవి కనబడతలేవా? మీకు బడ్జెట్లో అంకెలు కనబడతలేవా? మరి రాష్ట్రానికి ఏమొచ్చిందో ఒకసారి కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు బడ్జెట్లో మన రాష్ట్రానికి ఇచ్చింది మరి నిజాయితీగా ఇచ్చిరా ఒక్కసారి ఆలోచన గుండె చేతి మీద వేసుకొని చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. కావాలని ఒక దుర్లక్షణంతో మాకు తెలుసు మన మిగులు బడ్జెట్తో నిలబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం ఇలా అప్పుల కూబిలోకి వెళ్ళింది. దానికి కారకులు ఎవరో మనందరికీ తెలుసు. వాళ్ళందరినీ ఇలా గద్దె దించినాం. ఈరోజు మనం వచ్చినాం కేంద్ర ప్రభుత్వంలో. రేపు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ సంఖ్య పెరిగితే మాకు పుట్టగతులు ఉన్నాయని మరి బీజేపీకి మరి బీఆర్ఎస్ ఆడుతున్నటువంటి నాటకం ఇది. మీకు తెలుసు, మనకి ఎన్నో పనులు ఉన్నాయి. ముందర 666 ఉంది,